గెట్ ఇన్. ఇవాళ కేసులు ఏమొచ్చాయి? 2 days బ్యాక్ ఒక ఫ్లాట్లో మర్డర్ జరిగింది. ఆ మర్డర్ జరిగిన స్పాట్లో చనిపోయిన వ్యక్తి మీద ఫింగర్ ప్రింట్స్ దొరికాయి. బాడీ పోస్ట్మార్టంకి ఇస్తే వాళ్ళెవరో అతని గొంతుని పిసికి చంపేసినట్టు తెలిసింది. పోలీసులకు కూడా వేరే క్లూ ఏం దొరకలేదంట. ఆ ఫింగర్ ప్రింట్స్ ఎవరివో ఫైండ్ అవుట్ చేశారా? వాళ్ళు అదే పనిలో ఉన్నారు. అక్కడున్న సీసీ కెమెరా ఫుటేజ్ చెక్ చేసావా? చేశారు, బట్ నో యూస్. ఈ కేసు మనం టేకప్ చేస్తున్నాం. వాడు ఆ ఫ్లాట్లోకి వెళ్ళి 1 week అవుతుంది, కానీ ఆ 6 days వాడికి ఏమీ కాలే. ఆ 7th dayనే ఏదో అయ్యింది. ఎలా? ఆ ఫింగర్ ప్రింట్స్ ఎవరికైనా మ్యాచ్ అయ్యా? ఇంకా ప్రాసెసింగ్లోనే ఉంది. ఈ మర్డర్ ఎవరు చేశారో కానీ వాడు ఆ 6 days వాడిని బాగా అబ్జర్వ్ చేసి ఫైనల్గా 7th day స్కెచ్ చేశాడు. వాడెంత టాలెంటెడ్ అంటే ఫింగర్ ప్రింట్స్ కావాలనే వదిలి మీకు కుదిరితే నన్ను పట్టుకోనని వదిలేసిపోయాడు. అవును, వాడి ఫోన్లో నువ్వు లాస్ట్ కాల్ ఎవరికి వెళ్ళింది? అతను చనిపోయి 30 minutes ముందు అతని ఫ్రెండ్కి కాల్ చేశాడు. ఆ కాల్ రికార్డ్ అయిందా? లేదు, అతని ఫోన్లో ఆటో రికార్డింగ్ ఆఫ్ ఉంది. మరి అతని ఫ్రెండ్ ఎంక్వైరీ చేసావా? చేసా, బట్ నో యూస్. రెగ్యులర్ కాల్ అది. రెగ్యులర్ కాలా? ఆ కాల్ డ్యూరేషన్ ఎంత ఉంది? అప్రాక్సిమేట్లీ 6 minutes. వాడు అబద్ధం చెప్తున్నాడు. రెగ్యులర్ కాల్ అయితే 1 or 2 minutesలో కట్ అయ్యేది, బట్ 6 minutes అంటే సంథింగ్ రాంగ్. హలో 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 రాహుల్, చెప్పురా. ఇవాళ రూమ్కి వస్తున్నావారా? లేదురా, అక్క వాళ్ళ ఇంటికి వచ్చా. ఇవాళ రావడం కష్టం. అరే, ఇవాళ రావచ్చు గారా? ఎందుకేమైందిరా? సిట్టింగ్ ఏమైనా ప్లాన్ చేసావా? లేదురా. మరి ఏమైందిరా?
నాకెందుకో భయం వేస్తుందిరా. రూమ్లో నుంచి సౌండ్ వస్తున్నాయి. రూమ్లో దయ్యం అనిపిస్తుందిరా. అరే నువ్వు ఆ రూమ్కి షిఫ్ట్ అయ్యే 1 వీక్ అవుతుంది. ఇప్పుడు నువ్వు అలా దయ్యం ఉందంటే ఎవడు నమ్మడు. వద్దురా అంటే ఊరికేనే దయ్యం సినిమాలు పెట్టుకొని చూస్తావు. ఇప్పుడేమో ఇలా భయపడుతున్నావు. మరింత భయం అనిపిస్తే వెళ్ళి వాటర్ తాగి లైట్ ఆన్ చేసుకొని పడుకో. రేపు మార్నింగ్ వస్తా. ఏమైనా ప్రాబ్లం అనిపిస్తే మళ్ళీ కాల్ చేయి. ఏమైనా ప్రాబ్లం అనిపిస్తే మళ్ళీ కాల్ చేయని చెప్పినా సార్. మార్నింగ్ వెళ్ళి చూస్తే ఇలా అయిపోయింది సార్. మరి నాకెందుకు అలా చెప్పావు? మరి ఇంకేం చెప్పాలి సార్? నిజంగా ఆ మర్డర్ దయమే చేసిందంటే ఎవరైనా నమ్ముతారా? ఒకవేళ నేను అలా చెప్పినా నేనేదో ఆ కేసుని డైవర్ట్ చేస్తున్నా అనుకుంటారు. ఇంకా అలా కాకపోతే ఎలా చెప్తారు సార్? కానీ నేను వెళ్తాను సార్. యుగో. అవును, నువ్వు దెయ్యాలున్నాయంటే నమ్ముతావా? నాదేముంది సార్, మొన్నటిదాకా దేవుడు లేడు దయ్యం లేడు అనుకున్నా. బట్ ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ తెలియలేదు. పాపం వాడు అసలు ఎందుకు చనిపోయాడో వాడికి కూడా తెలుసు సార్. ఇంకా మీరే వాడికి న్యాయం చేయాలి సార్. మరి మీరే చెప్పండి సార్, ఉందా లేదా? మనం చూడనంత మాత్రాన లేదు అని కాదు, మనకి కనిపించలేదు అని అర్థం. ఏంటి శివ, వాడు చెప్పినట్టు నిజంగానే దయాలుంటాయా, లేదా కేసు డైవర్ట్ చేయాలని చెప్పి ఏమైనా చేస్తున్నాడా? లేదు, వాడు చెప్పేది నిజమే. నేను సెకండ్ టైం మళ్ళీ వెళ్ళినప్పుడు నాకు ఆ బాల్కనీలో ఒక క్లూ దొరికింది. అది ఎవరిదా అని చెక్ చేస్తే 1 ఇయర్ బ్యాక్ అదే రూమ్లో చనిపోయిన వాళ్ళ ఫ్రెండ్ది అని తెలిసింది. అంటే ఇప్పుడు ఆ రూమ్లో ఉన్న దయ్యం 1 ఇయర్ బ్యాక్ చనిపోయిన వ్యక్తా? అసలు ఎలా చనిపోయాడు? 1 ఇయర్ బ్యాక్ ఆ రూమ్లో 2 ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరూ వాళ్ళకి తెలియకుండా ఒకే అమ్మాయిని లవ్ చేశారు. ఆ విషయం తెలుసుకున్న అందులో ఒకడు ఆ అమ్మాయి మీదున్న పిచ్చి ప్రేమతో వాడి ఫ్రెండ్ని ఎలాగన్నా సైడ్ చేద్దామనుకొని ఒకరోజు వాడు తాగే మందులో పాయిజన్ కలిపాడు. అంటే ఇప్పుడు అతను చంపింది వాళ్ళ ఫ్రెండ్, మరి ఆ రూమ్లో ఉన్న దయ్యం అతనే అని ఎలా చెప్తున్నావు?
మనకు ఫింగర్ ప్రింట్స్ దొరికాయి కదా, అవి ఎవరికీ మ్యాచ్ కావు. ఎందుకంటే ఆ ఫింగర్ ప్రింట్స్ పాయిజన్ తాగి చనిపోయిన వాడివే. మరెందుకని? అసలు ఏం సంబంధం లేని వ్యక్తిని చంపిందా దయ్యం? సంబంధం ఉంది, ఎందుకంటే వాళ్ళిద్దరూ లవ్ చేసిన అమ్మాయినే వీడు లవ్ చేశాడు కాబట్టి. వాడు ఆ రూమ్లోకి వచ్చిన ఫస్ట్ డేనే చంపేద్దాం అనుకున్నాడు, కానీ వాడిని టచ్ కూడా చేయలేకపోయాడు. అందుకే అమావాస్య కోసం వెయిట్ చేశాడు. ఆ రోజు ఆ దెయ్యానికి మనం తాకే శక్తి వస్తుంది. ఇప్పుడు మనకు దొరికిన ఫింగర్ ప్రింట్స్ అవే. ఇప్పుడు ఈ కేసుని ఏమని క్లోజ్ చేస్తావు? మన దగ్గర ఉన్న ఆధారాలతో చూపిస్తే ఎవరైనా నమ్మాల్సిందే. అలా అని చెప్తే ఇక మీదట ఏం జరిగినా దెయ్యమే చేసిందనుకుంటారు. సో అందుకే ఈ కేసులో మనకు ఆధారాలు లేవని పెండింగ్లో పెడదాం. ఇక ఏం జరగాలో ఆ దేవుడే చూసుకుంటాడు.